రంగురంగుల పూలు కలిస్తే బతుకమ్మ తయారవుతుంది. ప్రపంచంలోని అన్ని వర్గాల ప్రజలు ఐకమత్యంగా ఉంటేనే ఆనందం వెల్లివిరుస్తోందని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు ఎంపీ కల్వకుంట్ల కవిత తెలిపారు. భారతదేశ సంప్రదాయాలతో పాటు తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయాలన్న ఉద్దేశంతోనే ఈసారి బతుకమ్మను 16 దేశాల్లో నిర్వహిస్తున్నామని ఆమె చెప్పారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించే సామర్థ్యం కలిగిన వారంటున్న నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితతో మా ప్రతినిధి బతుకమ్మ స్పెషల్ ఎంట్రీ. బతుకమ్మ అంటే తెలంగాణ సంస్కృతి ఉనికి. బతుకమ్మ అంటే తంగేడు పూల పాట, తెలంగాణ ఆడపడుచుల ఆట. ప్రస్తుతం మనతో ఉన్నారు తెలంగాణ ఆడపడుచు అంటే గుర్తుకొచ్చే కవిత గారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, అలాగే కేసీఆర్ గారి కుమార్తె అండ్ అఫ్ కోర్స్ తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు. బతుకమ్మ శుభాకాంక్షలు అండి మీకు. మొట్టమొదటి మీకు కూడా అండి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. సో పాటతో మొదలు పెడదామని ముందు అనుకున్నాను. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, మీరే నేర్పించాలి. ఇద్దరక్క చెల్లెన్లు ఉయ్యాలో, ఒక్కూరికి చిరి ఉయ్యాలో, ఒక్కడే మాయన్న ఉయ్యాలో, వచ్చన్న బోడాయ ఉయ్యాలో. కవిత గారు, మీలో రెండు కోణాలు కనిపిస్తాయి. ఒకటి సంస్కృతి సంప్రదాయాలు, ఆడపడుచు, ఇక్కడ తెలంగాణలో ఉండే మొత్తం కల్చర్ అంతా మీలో ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఇంకో పక్క అటు రాజకీయాలు మాట్లాడుతున్నప్పుడు కానీ, దడదళ్ళాడించినప్పుడు కానీ అక్కడ ఫియర్స్గా కనిపిస్తారు. మరి ఏ మహిళలకు ఉండే ప్రత్యేకత అదే అండి. అమ్మతో ఉన్నప్పుడు ఒకలాగా, మనం అమ్మగా ఉన్నప్పుడు ఇంకొకలాగా, హస్బెండ్తో ఉన్నప్పుడు ఒకలాగా, అత్తగారితో ఉన్నప్పుడు ఒకలాగా. సో ఏ రోల్లోకి వెళ్తే మహిళలు ఆ రోల్లో అంత అందంగా ఫిట్ అయిపోతారు. సో ఐఎమ్ జస్ట్ ఏ కామన్ ఉమెన్ ట్రయింగ్ టు ఫిట్ ఇన్ టు వాట్ ఎవర్ ఐ హ్యావ్ టు డూ. సో మెనీ రోల్స్. సో వెన్ యూ ఆర్ పొలిటికల్ యూ హ్యావ్ టు బి పొలిటికల్. అదర్వైజ్ తెలంగాణ సంస్కృతి గురించి చెప్పేటప్పుడు మనం చిన్నప్పటి నుంచి ఆడుకున్న ఆటలు పాటలు, అమాయకత్వం, అదంతా సర్టన్లీ యాజ్ ఇట్ ఈస్గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఏదేమైనా తెలంగాణ సంస్కృతికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏదైతే ఉందో అది మీ ద్వారానే వచ్చింది. అది అందరికీ జగమెరిగిన సత్యం. ఇప్పుడు 16 దేశాల్లో మీరు బతుకమ్మ పండుగని సెలబ్రేట్ చేయబోతున్నారు ఈసారి. అఫ్ కోర్స్ ఇక్కడ ప్రజలకి నచ్చని విషయం ఏంటంటే మీరు ఈసారి బతుకమ్మకి ప్రత్యక్షంగా ఉండరని. అంటే ఈ అన్ని దేశాల్లో కూడా చాలామంది ఆల్రెడీ సెలబ్రేట్ చేస్తున్నారండి ప్రతి చోట కూడా. అయితే అక్కడ ఉండేటటువంటి సంస్థలతోని జాగృతి సంస్థ కూడా కలిసి చేస్తున్నటువంటి సందర్భం. ఇక్కడ ఈసారి ప్రత్యేకించి ఇన్ని దేశాలు తీసుకోవడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఉండేటటువంటి సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా రకరకాల అంశాలు మనం చూస్తున్నాం. ఐసిస్ కావచ్చు, టెర్రరిజం కావచ్చు, రేసిజం కావచ్చు, ఎథ్నిక్ వార్ఫేర్ కావచ్చు. అంటే బతుకమ్మలో ఉండే అందం ఏంటంటే అండి, బతుకమ్మ ఏం చెప్తుందంటే మనకు భిన్నత్వంలో ఉండే అందం, ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఏంటి, ఈ రెండింటిని కూడా బతుకమ్మ చెప్తుంది. అంటే రంగురంగుల పూలు కలిస్తేనే ఒక అందమైన బతుకమ్మ తయారవుతుంది. ప్రపంచంలో ఇన్ని రకాల మనుషులు ఉన్నాం, అందరం కలిసి ఉంటేనే అండ్ ఆల్ కలర్స్ కమ్ టుగెదర్ ద వరల్డ్ విల్ బి వెరీ హ్యాపీ అండ్ పీస్ఫుల్. సో ఈ మెసేజ్ జనరల్గా మీరు చూసారు, తరతరాలుగా భారతదేశ సంస్కృతితోని ప్రపంచం ఇన్ఫ్లుయెన్స్ అవుతూ వచ్చింది. అందులో బతుకమ్మ అనేటటువంటిది ఈ మధ్యనే భారతదేశమే గుర్తిస్తూ ఉన్నది. కాబట్టి ప్రపంచానికి కూడా ఈ పండుగకు ఉండేటటువంటి విశిష్టతను పరిచయం చేయాలి. ముఖ్యంగా అందులో ఉండేటటువంటి యూనిటీ ఇన్ డైవర్సిటీ అనే కాన్సెప్ట్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేయాలనేది ఒక గోల్గా పెట్టుకున్నాను నేను. కాబట్టి ఇవాళ ఆస్ట్రేలియా వెళ్తున్నాం అనుకోండి, అక్కడ ఉండేటటువంటి కల్చర్ మినిస్టర్ని కానీ, అక్కడ ఉండేటటువంటి పీపుల్ రిప్రజెంటేటివ్స్ని కానీ, అక్కడ ఉండే తెలంగాణ బిడ్డలతో కలిపి అక్కడ ఉండేటటువంటి వాళ్ళకు కూడా మన సంస్కృతిని పరిచయం చేయాలి. తద్వారా భారతదేశ సంస్కృతిని, తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయాలనే ప్రయత్నం జాగృతి చేస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో మొదటి బతుకమ్మ జరుపుకుంటున్న సందర్భంలో మీరు ఒక మాట అన్నారు. బతుకమ్మ అంటే ఇది కేవలం పండగ మాత్రం కాదు, అభివృద్ధితో ముడిపడి ఉంది. మన చెరువులు, మన ఆరోగ్యం, ఇంకా మన రోడ్లు ఇవన్నీ బాగా అవుతాయని చెప్పి. అప్పటికి ఇప్పటికి 2 ఏళ్లలో ఏమైనా మార్పు వచ్చిందని మీరు భావిస్తున్నారా? చెరువుల విషయంలో చాలానే ప్రగతి సాధించామండి. మిషన్ కాకతీయ ద్వారా వేలాది చెరువుల్ని మనం ఇవాళ బాగు చేసుకున్నాం. అదేవిధంగా మీరు చూసినట్టయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెలంగాణలో చాలా బెటర్ అయింది ముందు కన్నా ఇప్పటికి. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్పగలుగుతాను. మీరు స్పెసిఫిక్గా రోడ్స్ అన్నారు కాబట్టి, అంతకుముందు తెలంగాణ మొత్తం R&B తెలంగాణ బడ్జెట్ కలిపి 300 కోట్లు ఉండేది, అంటే టోటల్ తెలంగాణ 10 డిస్ట్రిక్ట్స్కి. ఇవాళ ఒక మా జిల్లాకే దాదాపుగా 1200 కోట్లు వచ్చాయి. అంటే ముందు నుండి మేము ఎట్లా అయితే చెప్తూ వచ్చామో మన నిధులు మన జిల్లాలకు, మన ప్రాంతాలకు వస్తాయని చెప్పి, అది తెలంగాణ ఏర్పడ్డ తర్వాత నిజమవుతూ వస్తున్నాయి. సో తెలంగాణలో కేసీఆర్ గారు మీకు తెలుసు ఒక విజనరీ జీల్తో పనిచేస్తారు. సో ఎవ్రీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ టు ఎవ్రీ మండల్ హెడ్ క్వార్టర్ హీ వాంట్స్ అ రోడ్, ప్రాపర్ రోడ్. అంటే రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో అప్పుడే అభివృద్ధి అనేది గ్రామాల స్థాయి వరకు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. రోడ్డు పోయిందంటే అభివృద్ధి, రైలు పోయిందంటేనే అభివృద్ధి. అది మనం చూసినటువంటిది ప్రపంచంలో ఎక్కడైనా. సో వీటి అంశాల్లో కూడా పని జరుగుతుంది. సర్టన్లీ బంగారు బతుకమ్మ, బంగారు తెలంగాణ డెఫినెట్గా సాధించుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో దానికోసమే నిరంతరం పనిచేస్తూ ఉంటాం.
కవిత గారు, ప్రస్తుతం అంటే ప్రకృతికి అంటే మన చేతిలో లేని అనేక పరిస్థితులు చూస్తున్నాం. ఉదాహరణకి హైదరాబాద్లో వర్షాలు లాంటివి. ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనకి పండగని అంటే మనం ఏ విధంగా ప్రజలలోకి ఇంకా తీసుకెళ్ళి వాళ్ళ స్పిరిట్ ఎక్కడ కూడా దెబ్బతినకుండా ముందుకు తీసుకెళ్ళచ్చు? పండగలు ఉన్నదే అందుకండి. ప్రపంచంలో మనకి ఎన్నో కష్టాలు ఉంటాయి, రోజువారీ జీవితంలో చాలా కష్టాలు వస్తాయి. కానీ ఎందుకు మనం సినిమాలు చూడడానికి వెళ్తాం? ఒక బ్రేక్, అంటే మన రెగ్యులర్ లైఫ్ నుంచి ఒక బ్రేక్. ఎందుకు మనం పండగ చేసుకుంటాం? ఆ పండగలో ఉండేటటువంటి మహత్యాన్ని మళ్ళీ మన లైఫ్లో నింపుకొని ఆపాదించుకొని విత్ ఎ న్యూ స్పిరిట్ మళ్ళీ ముందుకెళ్ళాలని. సో బతుకమ్మైనా అంతే, మనకు బయట ఉండే పరిస్థితులు చాలా ఉంటాయి, కానీ ఆ పరిస్థితుల్ని ఫేస్ చేసే ధైర్యం ఇచ్చే పండుగే మన బతుకమ్మ అవుతుంది. ఆ పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కొని బతుకుని చక్కదిద్దుకునే పండుగే బతుకమ్మ అవుతుంది. మహిళలకి, ముఖ్యంగా తెలంగాణ మహిళలకి ప్రతినిధి ఎవరంటే కవిత గారు. కానీ ఈరోజు మహిళలు అవసరమైనంతగా అనుకున్నంతగా ప్రత్యక్షంగా పాలు పంచుకోవట్లేదంటే రాజకీయాల్లో కావచ్చు, ఇతర విషయాల్లో కావచ్చు అనే ఒక కామెంట్ ఉంది. అది వాస్తవం అంటారా? ఇంకా మరింత మంది మహిళల్ని ముందుకు తీసుకురావడానికి మీరు ఎలా ప్రయత్నించారు? రాజకీయాల్లో అయితే తక్కువే ఉందండి పార్టిసిపేషన్, బట్ ఐఎమ్ హ్యాపీ టు సే చాలా మంది బయటకు వస్తున్నారు ఇప్పుడు. అంటే వాళ్ళు ఒకేసారి పై స్థాయి వరకు మనకు వచ్చి కనపడకపోవచ్చు, కానీ చాలా యాక్టివ్గా ఇప్పుడైతే పాలిటిక్స్ మీద అవేర్నెస్తో పనిచేస్తారు. వాట్ ఈస్ ద రీజన్ అండి? అంటే ఎనీ స్పెసిఫిక్ రీజన్ మహిళలు ఎక్కువ మంది లేక? పాలిటిక్స్ ఈజ్ ఎ ఫీల్డ్ డామినేటెడ్ బై మెన్, నో డౌట్. ఆల్దో ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నా, సోనియా గాంధీ గారు అధ్యక్షురాలుగా ఉన్నా, మెజారిటీ డామినేషన్ బై మెన్ అది జరుగుతూ వస్తుంది ట్రెడిషనల్గా. దాన్ని బ్రేక్ చేయగలిగిన వాళ్ళు కొంతమంది నిలబడగలిగారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో సుష్మా స్వరాజ్ గారు 40-50 సంవత్సరాల నుంచి ఎదుర్కొని ఆమె అంత టాప్ పొజిషన్కి వెళ్ళారంటే షీ మస్ట్ హ్యావ్ ఫేస్ సో మచ్. కానీ అట్లా అంటే వారికి అన్నీ కుదురుతాయి, ఫ్యామిలీ సపోర్ట్ ఉండడం కావచ్చు, ఇంట్రెస్ట్ ఉండడం కావచ్చు, ఆ ధైర్యం ఉండడం కావచ్చు. కొంతమంది వచ్చిన వాళ్ళు ఫేడ్ అయిపోయారు ఫస్ట్ టైంలో. అంటే సేమ్ థింగ్ హ్యాపెన్ టు మెన్ ఆల్సో. కానీ మెజారిటీ వాళ్ళు ఎక్కువ ఉండేసరికి మనం ఓన్లీ మెన్నే మనకు ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఇండివిజువలిస్టిక్ అండి పాలిటిక్స్ అనేది. ఒక ఉద్యోగంలాగా కాదు, 9 to 5 లాగా కాదు. ఎప్పుడంటే యూఆర్ ఆన్ కాల్ ఆల్ ద టైమ్. సో ఆ పరిస్థితిని తట్టుకునే ధైర్యం ఇండివిజువల్గా వ్యక్తికి కూడా ఉండాలి, ఆ సపోర్ట్ సిస్టమ్ కుటుంబం నుంచి రావాలి, మూడవది ఆ పార్టీలు అకామిడేట్ చేసుకోగలగాలి. ఈ మూడు కుదిరినప్పుడే ఒక్కొక్క వ్యక్తులు అట్లా బై ఛాన్స్ ఎదుగుతూ ఉంటారు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయ్యండి, కేటీఆర్ గారు మంత్రి గారు అయ్యండి, ఒక మాట ఇద్దరు గురించి కామన్గా అనేది ఏంటంటే కేసీఆర్ గారు పిల్లలు మంచి పిల్లలని. థ్యాంక్ యూ సో మచ్ అండి. కేసీఆర్ గారు మంచి ఫాదర్ కాబట్టి మేము మంచి పిల్లలుగా ఉన్నాం. ఇట్స్ 2.5 years ఆఫ్ డెవలప్మెంట్ ఇన్ తెలంగాణ అండి. ఇంత పోరాటం తర్వాత సాధించుకునే తెలంగాణ కాబట్టి మీరు ఎన్ని మార్కులు వేస్తారు అంటే తెలంగాణ గవర్నమెంట్? అంటే ఇక్కడ 2 things అండి. ఒకటి డెవలప్మెంట్ ఇమీడియట్గా కళ్ళ ముందు కనపడడం ఒక రకము, రెండోది ఆ దారిలో కరెక్ట్ దారిలో వెళ్ళడం ఒక రకం. అంటే ఇప్పుడు ఒక బ్లూ ప్రింట్ వేసుకునే దశలోనే ఉన్నాం, ఎందుకంటే వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల్లో మనం ఒక బ్లూ ప్రింట్ వేసుకున్నాం ఎట్లా తెలంగాణలో ఏ సెగ్మెంట్స్ మీద పని జరగాలని. అందులో మొదటి దఫా జరుగుతున్న పని మంచిగా జరుగుతుంది. అంటే మన రైతుల కోసం జరిగే పని కావచ్చు, ఎడ్యుకేషన్ మీద జరిగే పని కావచ్చు, బేసిక్ సోషల్ ఆబ్లిగేషన్ ఏదైతే ఉంటుందో అంటే పేదవాడికి ఫస్ట్ అన్నం అందించే పని మాత్రం ఎఫెక్టివ్గా చేయగలుగుతున్నాం. అంటే పెన్షన్స్ని పెంచడం, 200 నుంచి 1000 చేయడం, ఇటువంటివన్నీ ఎఫెక్టివ్గా చేయగలుగుతున్నాం. వీటి పైబడి ఏదైతే అంశాలు ఉంటాయో ఎక్కువ మంది యూత్కి మనం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం, ఆ రెండోది ఎడ్యుకేషన్ సిస్టంలో మెయిన్గా టెక్నికల్ ఎడ్యుకేషన్, ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ కూడా పేదవాళ్ళకి అందుబాటులోకి తీసుకురాగలగడం. అంటే ఇవి పర్మనెంట్ రిఫార్మ్స్ అవుతాయి, తెలంగాణ రాష్ట్రానికి అసెట్స్ని క్రియేట్ చేస్తాయి. సో వాటికి టైం పడుతుంది. ఇమీడియట్గా మనం చేయగలుగుతున్నది ఏంటి? తాగునీరు, సాగునీరు, వీటి మీద ఫోకస్ చేస్తూ ఉన్నాం, ఎందుకంటే అవి ఎసెన్షియల్, ఇంకా అవి కోర్. వాటి మీద బడ్జెట్ కానీ టైం కానీ ప్లానింగ్ కానీ వాటికి సరిపోతుంది. నెక్స్ట్ దఫా చేసే ప్లానింగ్లో ఇవన్నీ కూడా వస్తాయి. సో ఓవరాల్గా బాగానే సాగుతుంది. మార్కులు అనేది ప్రజలు వేయాలి. నాకు నేను మార్కులు వేసుకుంటే బాగుండదు కదా, మనమే ఆన్సర్ షీట్ రాసి మనమే. బట్ ఈ టైంలో చాలా విపరీతమైన 2 ఏళ్లలో చాలా ప్రెషర్ కదా కవిత గారు, అన్ని వైపుల నుంచి తెలంగాణ అన్నారు, ఏం సాధించారు, ఏం చేశారు చూపించండి అని కామెంట్స్ రావచ్చు, క్రిటిసిజం రావచ్చు. అండ్ మీకు ఇక్కడ ఆల్మోస్ట్ స్టార్టప్ యూనిట్ మొదలుపెట్టినట్టుగా దీన్ని ముందుకు తీసుకెళ్ళారు. అంటే ఒక్కటండి, ఇప్పుడు కొత్తగా సంసారం పెడితే ఎట్లా ఉంటుంది, ఏది ఉండదు, ఏది దొరకదు, ఏది అర్థం కాదు ఫస్ట్లో. పైగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఫస్ట్ 7-8 months మనకు ఎటువంటి కోఆపరేషన్ రాలేదు. అంటే కనీసం ఉద్యోగులను విభజించాలంటే కూడా ఏమాత్రము కోఆపరేషన్ లేదు. ఐఏఎస్లను కూడా విడదీయకుండా 7 నెలలు గడిచిపోయినాయి. అంటే ఇద్దరికి ఇబ్బంది అయింది, అటు ఏపీలో ఇటు ఇక్కడ కూడా ఇబ్బంది అయింది. ఏపీకి ఇంకా భయంకరం, ఎందుకంటే ఆఫీసులన్నీ ఇక్కడ, ప్రజలేమో అక్కడ, పాలన. సో దిస్ అ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఆ 7 months ఉట్టిగా వేస్ట్ అయిపోయింది నిజంగా చెప్పాలంటే. ఎప్పుడైతే ఆఫీసర్స్ డివైడ్ అయ్యారో
అప్పుడు కొంత స్టేబుల్గా కొన్ని వర్క్స్ గ్రౌండ్ అవ్వడం స్టార్ట్ అయినాయి. కాబట్టి కొత్తది కాబట్టి ప్రజలు చాలా ఇంటెలిజెంట్గా ఉంటారండి. ఈ విమర్శించేటటువంటి పార్టీస్ మేమందరమేమో కొంత పొలిటికల్గా ఉంటాం, కానీ పీపుల్ ఆర్ వాచింగ్ యూ అండ్ ప్రజలు చాలా ఇంటెలిజెంట్గా ఉంటారు. వాళ్ళకి అర్థమవుతుంది ఇప్పుడే వచ్చింది, ఏం చేయాలో చేస్తున్నారు, ఇంకా ఎక్కడన్నా చేస్తలేరు అన్నటువంటి ఫీలింగ్ ఉంటే వాళ్ళు వాయిస్ అవుట్ చేస్తారు. అది ఎలక్షన్లో కూడా మనకు కనపడుతుంది. అయితే ఈ 2 yearsలో మనకి ఎక్కడ ఎలక్షన్స్ వచ్చినా కేసీఆర్ గారికి సపోర్ట్గా రిజల్ట్ వస్తుంది. దట్ మీన్స్ దే ఆర్ అప్రూవింగ్, మీరు చేస్తున్న ఎఫర్ట్ని వారు అప్రూవ్ చేస్తున్నారు. సో ఇక ప్రతిపక్షాలు వీళ్ళు వాళ్ళు అనే వాటితో డిస్టర్బ్ అయ్యామనుకోండి, చేసే పని కూడా చేయం. సో అట్లా డిస్టర్బ్ కాకుండా మా పని మేము చేసుకుంటాం. సో కవిత గారు కేంద్ర మంత్రి ఎప్పుడు అవుతున్నారు? తెలీదండి. ఇఫ్ యూ విష్ మీ లక్, ఐ థింక్ సమ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. మనకేం హడావుడు లేదు, పదవులు రావాలని లేదు, మన పని చేసుకుంటూ అంబిషన్ మీకు లేదా? అంటే కేంద్ర మంత్రి అవుతే ఇంకా మరింత సమర్థవంతంగా మీరు అనుకునేవి చేయొచ్చు. నా పొలిటికల్ ఎంట్రీ యాక్సిడెంటల్ అండి. అసలు పెద్ద వస్తాము వచ్చినప్పుడు అంటే ఒకటి నేను చేసేది ఏంటంటే, నేను ఏ రోల్లో ఉన్నా దానికి న్యాయం చేస్తాను కంప్లీట్. సో నవైఎన్ ఎంపీగా నేను మ్యాక్సిమం ఎంత చేయగలుగుతానో అంత చేస్తున్నాను. జాగృతి నుండి మ్యాక్సిమం ఎంత చేయగలుగుతామో అంత చేస్తున్నాను. సో దట్ ఈస్ వాట్ ఐ డూ. కానీ ఏదో వస్తేనే బాగుంటుంది అనేటటువంటి గోల్ ఏం లేదు. ఐ విల్ బీ కంటిన్యూస్లీ వర్కింగ్ ఫర్ పీపుల్ వేర్ ఎవర్ ఐ యామ్, వాట్ ఎవర్ ఐ యామ్. ఒకవేళ మీకు అలాంటి మంత్రివర్గం ఆఫర్ చేస్తే వాట్ ఈస్ ద డిపార్ట్మెంట్ యుడ్ లైక్ టు సర్వ్ ఇన్? అంటే ఏవో ప్రిఫరెన్సెస్, న్యాచురల్ ఇంక్లినేషన్స్ ఉంటాయి కదా. తెలీదండి, అంత దూరం మనం ఆలోచించలేదండి. ఇప్పుడు ఫస్ట్ టైం ఎంపీగా 2 సంవత్సరాల్లో పార్లమెంటు, పాలిటిక్స్ ఇవన్నీ అర్థం చేసుకోవడానికే చాలా టైం పడుతుంది. సో నేను చెప్తున్నా కదండి, వాట్ ఎవర్ కమ్స్ ఇన్ మై వే, ఏది మనకు దారిలో ఏది వచ్చినా సరే దాంట్లో మాత్రం 100% ఎఫర్ట్ పెట్టి పనిచేస్తాను. నాకు ప్రిఫరెన్సెస్ కానీ ఎక్స్పెక్టేషన్స్ కానీ ఏం లేవు. అండ్ యాజ్ వి వైండ్ అప్, కవిత గారు, మీ నాన్నగారిలో మీరు చూసిన మోస్ట్ ఇన్స్పైరింగ్ క్వాలిటీ మీకు, అంటే మై డాడ్ ఈజ్ అ హీరో అనిపించే క్వాలిటీ? ఆయన ఎండ్యూరెన్స్ అండి. అంటే ఎన్ని కష్టాలు వచ్చినా సరే హీ క్యాన్ బౌన్స్ బ్యాక్. ఇమ్మీడియట్గా మళ్ళీ బంతి నేలకేసి కొడితే ఎట్లా పైకి వస్తుందో, ఆయన జీవితంలో ఆయన తట్టుకున్న నోడుదోడుకులు అయితే నాకు తెలిసి వేరే రాజకీయ నాయకులకు మరి ఉండొచ్చు, నాకు తెలియదు. పర్సనల్గా నేను చూశాను కాబట్టి ఈయన సఫర్ అయిన సెట్ బ్యాక్స్ నేను చూశాను, భయంకరం. కానీ ఆయన అట్లానే మళ్ళీ అంత వేగంగా పైకి రావడం కూడా చూశాను. సో ఇట్ ఈస్ వెరీ ఇన్స్పైరింగ్ ఫర్ మీ. ఆయన అంత టఫ్గా ఉండడం, నేను కూడా అట్లా ఉండడానికే ట్రై చేస్తాను మ్యాక్సిమం. ఎన్ని కష్టాలు వచ్చినా ఎవరెన్ని చెప్పినా మనం నమ్ముకున్న దాన్ని స్ట్రేట్ ఫార్వర్డ్గా ముందుకు న్యాయంగా తీసుకెళ్లాలన్నది ఇంపార్టెంట్. మీ ప్రపంచ పర్యటన విజయవంతంగా జరిగి మీరు మళ్ళీ తిరిగి రావాలి క్షేమంగా అని కోరుకుంటున్నాం కవిత గారు. తెలంగాణ ప్రజలకి బతుకమ్మ సందర్భంగా మీ మాటల్లో ఎన్ని అంటే ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, ఏమొచ్చినా కూడా తట్టుకోమని, ఇంకా ఆనందంగా ఉండమని ఏం చెప్తారు మీ మాటల్లో? తెలంగాణ బిడ్డలందరికీ ముందుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. బతుకమ్మ అంటేనే తెలంగాణ సంస్కృతి, అంటేనే ఎన్ని రకాల సమస్యలున్నా, ఎన్ని రకాల సంతోషాలున్నా 10 మందితో పంచుకోగలగాలి, ధైర్యంగా ఉండగలగాలి అన్నదే మనం ఇచ్చే మెసేజ్. కాబట్టి ఈ బతుకమ్మ మళ్ళీ ఒకసారి మీ అందరి జీవితాల్లో కూడా సుఖశాంతులను తీసుకురావాలని, ధైర్యాన్ని నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ధన్యవాదాలు కవిత గారు.